మూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చివరి క్షణాలు భాగం 1. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈ రోజు మనం ప్రపంచ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన రోజు గురించి మాట్లాడుకుందాం. భూమి భారంగా అనిపించిన రోజు, ఆకాశం తన వెలుగును కోల్పోయినట్లు అనిపించిన రోజు. ఈ సృష్టిలో జన్మించిన అత్యంత గొప్ప మానవుడు, మన నాయకుడు, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చివరి క్షణాల గాథ ఇది. హిజ్రీ 11వ సంవత్సరం హజ్జతుల్ విదా ముగించుకుని వచ్చిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అనారోగ్య సూచనలు కనిపించాయి. అల్లాహ్ ఖురాన్లో ముందే ఇలా సెలవిచ్చాడు, నిశ్చయంగా మీరు మరణిస్తారు మరియు వారు కూడా మరణిస్తారు. సూరా అజ్ జుమర్ 39-30. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తన సమయం దగ్గర పడిందని అర్థమైంది. ఆయన అర్ధరాత్రి వేళ అల్ బఖీ సమాధుల తోటకి వెళ్లి అక్కడ ఉన్న మృతుల కోసం దుఆ చేస్తూ, నేను కూడా త్వరలోనే మిమ్మల్ని కలవబోతున్నాను అని చెప్పారు. భాగం 2. తీవ్రమైన అనారోగ్యం మరియు నొప్పి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విపరీతమైన తలనొప్పి మరియు జ్వరం మొదలైంది. ఆ జ్వరం ఎంత తీవ్రంగా ఉందంటే పైన వేసుకున్న దుప్పటి మీద నుండి కూడా ఆ వేడి తెలిసేది. సహీ బుఖారీలో ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనుభవించినంత నొప్పిని మరెవరూ అనుభవించడం నేను చూడలేదు. అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు అన్హు ప్రవక్త గారి శరీరాన్ని తాకి, ఓ అల్లాహ్ ప్రవక్త, మీకు చాలా తీవ్రమైన జ్వరం ఉంది అన్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానమిచ్చారు, అవును, మీలో 2 వ్యక్తులు అనుభవించేంత నొప్పిని నేను ఒక్కడినే అనుభవిస్తున్నాను. ఈ నొప్పి ఎందుకు? ఎందుకంటే అల్లాహ్ తన ప్రవక్తలను అందరికంటే ఎక్కువగా పరీక్షిస్తాడు. వారి అంతిమ గౌరవాన్ని మరియు స్థానాన్ని పెంచడానికే ఈ పరీక్ష. భాగం 3. మసీదుకు చివరి సందర్శన. అంత నొప్పిలో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయం నమాజ్ మరియు ఉమ్మత్తోనే ఉంది. జ్వరం తగ్గడానికి 7 బావుల నీటితో స్నానం చేసి తలకు ఒక వస్త్రాన్ని కట్టుకుని సహాబాలను ఉద్దేశించి మాట్లాడటానికి మసీదుకు వచ్చారు. ఆయన మింబర్పై కూర్చుని ఇలా అన్నారు, అల్లాహ్ తన దాసుడికి ఒక ఎంపిక ఇచ్చాడు, ఈ ప్రపంచంలో ఉండాలా లేక అల్లాహ్ వద్దకు వెళ్లాలా అని. ఆ దాసుడు అల్లాహ్ వద్ద ఉన్నదాన్నే ఎంచుకున్నాడు. ఈ మాట వినగానే అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు అన్హు ఏడవడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆ దాసుడు మరెవరో కాదు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారేనని ఆయనకు అర్థమైంది. భాగం 4. మరణవేదన. సకరాతుల్ మౌత్. చివరి క్షణాలు దగ్గర పడ్డాయి. ఆయన ఆయిషా రజియల్లాహు అన్హా గదిలో ఉన్నారు. పక్కనే ఒక చిన్న నీళ్ల గిన్నె ఉంది. ఆయన తన చేతులను ఆ నీటిలో ముంచి ముఖాన్ని తుడుచుకుంటూ ఇలా అన్నారు, ఆస్టరిస్క్ లా ఇలాహ ఇల్లల్లాహ్ ఇన్నా లిల్ మౌతిల సకరాత్. ఆస్టరిస్క్, అల్లాహ్ తప్ప వేరే దైవం లేడు, నిశ్చయంగా మరణానికి వేదన ఉంటుంది. ఆయిషా రజియల్లాహు అన్హా చెప్తున్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చివరి క్షణాల్లో కూడా ఆయన పరిశుభ్రతకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారంటే బలహీనంగా ఉన్నప్పటికీ మిస్వాక్ చేసుకున్నారు. ఆ సమయంలో అబ్దుర్రహ్మాన్ బిన్ అబూబకర్ రజియల్లాహు అన్హు గదిలోకి వచ్చినప్పుడు ఆయన దగ్గర ఉన్న మిస్వాక్ను ప్రవక్త గారు చూశారు. ఆయిషా రజియల్లాహు అన్హా ఆ మిస్వాక్ను మెత్తన చేసి ఇవ్వగా ప్రవక్త గారు దానిని ఉపయోగించారు. భాగం 5. మలకుల్ మౌత్. మరణదూత రాక. జిబ్రయిల్ అలైహిస్సలాం దిగివచ్చారు. ప్రామాణిక ఉల్లేఖనాల ప్రకారం జిబ్రయిల్ అలైహిస్సలాం ఇలా అన్నారు, ఓ అల్లాహ్ ప్రవక్త, మరణదూత ద్వారం వద్ద ఉన్నాడు. ఆయన లోపలికి రావడానికి అనుమతి కోరుతున్నాడు. మీకంటే ముందు ఆయన ఎవర్నీ అనుమతి అడగలేదు, మీ తర్వాత ఎవరినీ అడగడు. మలకుల్ మౌత్ లోపలికి వచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అంతిమ ఎంపికనిచ్చారు. ప్రవక్త గారు ఆకాశం వైపు చూస్తూ తన సృష్టికర్తనే ఎంచుకున్నారు. నొప్పి గురించి ఫిర్యాదు చేయకుండా ఆయన తన చివరి శ్వాసలో కూడా మన కోసం ఏమన్నారో తెలుసా? ఆయన గొంతులో నుండి మెల్లగా ఈ మాటలు వచ్చాయి, ఆస్టరిస్క్ అస్సలా అస్సలా ఆస్టరిస్క్ నమాజ్. నమాజ్ విషయంలో జాగ్రత్త. ఆయనకు తన కూతురు ఫాతిమా రజియల్లాహు అన్హా గురించి లేదా భార్యల గురించి చింత లేదు. ఆయన చింత అంతా తన ఉమ్మత్ గురించే. భాగం 6. చివరి మాటలు. ఆయిషా రజియల్లాహు అన్హా ఒడిలో ఉండగానే ఆయన శరీరం బరువెక్కింది. ఆయన కళ్ళు పైకి చూస్తూ పెదవులు చివరిసారిగా కదిలాయి. ఆయన ఏమంటున్నారో వినడానికి ఆయిషా రజియల్లాహు అన్హా చెవిని దగ్గరగా పెట్టారు. ఆయన ఇలా అన్నారు, అల్లాహుమ్మా అర్ రఫీక్ అల్ అలా, ఓ అల్లాహ్,
అత్యున్నత స్నేహితుడైన నీతోనే ఉంటాను. 3 సార్లు ఆ మాట అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణం విడిచారు. ఈ ప్రపంచం చూసిన అత్యంత గొప్ప హృదయం ఆగిపోయింది. సోదర సోదరీమణులారా, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మన కోసం ఎంతో తపించారు. రాత్రుళ్ళు మన కోసం కన్నీళ్లు కార్చారు. తన చివరి శ్వాసలో కూడా మనల్ని గుర్తు చేసుకున్నారు. ఆయన చూపిన ప్రేమకు మనం ఇచ్చే బదులు ఏమిటి? కేవలం ఈ గాథ విని ఏడవడం మాత్రమే కాదు. 1. నమాజ్ పాటించడం. ఇది ఆయన చివరి ఆజ్ఞ. 2. సున్నత్ అనుసరించడం. 3. ఒకరినొకరు ప్రేమించుకోవడం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనల్ని వదిలి వెళ్ళిపోయి ఉండవచ్చు, కానీ ఆయన మన కోసం హౌజె కౌసర్ వద్ద వేచి ఉంటారు. ఓ అల్లా, మా అందరికీ జన్నతుల్ ఫిర్దౌస్లో మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఉండే భాగ్యాన్ని ప్రసాదించు. ఆమెన్.